సిద్దిపేట జిల్లా తోర్నాలలో 48 కోట్లతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్ గా మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు ఎక్కువ ప్రచారం చేసేది తక్కువ అని చెప్పారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ నెంబర్ 1 గా మారిందన్నారు. డాక్టర్ల ఉత్పత్తిలోనూ దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా మారిందన్నారు హరీష్ రావు. మరి ఈరోజు ఈ అగ్రికల్చర్ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఇవాళ తెచ్చుకున్నామో ఇది 48 కోట్ల రూపాయలతో ఈ కాలేజ్ నిర్మాణం జరగబోతా ఉంది. ఈ ఇయరే మనం అడ్మిషన్ స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ మేడం మరి ఇక్కడ ఈ ఇయర్ అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక 2 years లోపల చేసుకుంటాం. ఈ 48 కోట్లతో మనం 1,50,000 స్క్వేర్ ఫీట్ 1,50,000 స్క్వేర్ ఫీట్లతోని కాలేజ్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవడం జరుగుతుంది. విత్ ఆల్ ఫెసిలిటీస్, విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ 48 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి భవనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భవనం కట్టేలోపు ఆగడం లేదు. రెంటెడ్ బిల్డింగ్ లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దాంతో సహకారం తీసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందని